ఒకప్పుడు కాపు ఫ్యాక్టర్తోనే ఏపీలో బలపడాలనుకుందిగా, మరి ఇలా చేసింది ఏంటి బీజేపీ? కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుతో ప్రయోగాలు చేసింది అందుకు. అలాంటిది ఒక్క కాపు నేతకి కూడా టికెట్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళుతోంది. ఒకప్పుడు ఏ కమ్యూనిటీకి పెద్దపీట వేయాలనుకుందో ఇప్పుడు అదే కమ్యూనిటీని పూర్తిగా పక్కన పెట్టింది. ఏదైనా ప్రత్యేక కారణంతో ఈ ఈక్వేషన్ ని ఫాలో అయ్యిందా? ఇంతకీ ఏంటా కారణం? బీజేపీ కాపులను పట్టించుకోలేదా? 16 సీట్లలో కనిపించని కాపు అభ్యర్థి 6 ఉపకులాల్లో ఒక్కరికి ఇవ్వలేరా? ఆ 11వ సీటు కాపు నేతకిస్తారా? ఏపీ బీజేపీలో కాపు నేతలే లేరా? బీజేపీ దగ్గర కూడా సమాధానం లేని ప్రశ్న ఇది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, ఇలా కాపు ఉపకులాలున్నాయి. వీరిలో ఏ ఒక్కరికి టికెట్ కేటాయించలేదు బీజేపీ. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును కాపు ఐకాన్ గానే ఒకప్పుడు ఆ పదవిలో కూర్చోబెట్టింది అధిష్టానం. చివరికి సోము వీర్రాజు కూడా టికెట్ లేకుండా చేశారంటూ మండిపడుతోంది కాపు సమాజం. టీడీపీ, జనసేనతో పొత్తులో వెళుతున్న బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. కానీ ఈ 16 స్థానాల్లో ఒక్క కాపు నేత కూడా సీట్ ఇవ్వలేదు. అందుకే బీజేపీపై కారాలు మిరియాలు నూరుతోంది కాపు ఐక్య వేదిక. కాపు కమ్యూనిటీని ఏపీ బీజేపీ పూర్తిగా పక్కన పెట్టిందని కాపు ఐక్య వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో బలమైన కమ్యూనిటీ అయినా తమను విస్మరించడం ఏంటని మండిపడుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా పనిచేస్తామని కూడా హెచ్చరించింది. అంతటితో ఆగకుండా ఈ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిందేనంటూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు ఉపకులాలకు పిలుపిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిసి కావాలనే కాపులకు అన్యాయం చేశారంటూ కాపు ఐక్య వేదిక ఆరోపిస్తోంది. దీనిపై ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రకటించారు. అసలు ఒక్క కాపు నేతకు కూడా టికెట్ ఇవ్వలేకపోవడానికి కారణమేంటి? పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఉండగా ఇక కాపులకు టికెట్లు ఎందుకని అనుకున్నారా? ప్రస్తుతం ఏపీలో కాపులలో బలమైన నేతగా కనిపిస్తోంది పవన్ ఒక్కరే. కాపు కమ్యూనిటీకి ఫేస్ ఆఫ్ ది లీడర్ గా ఉన్నారు. పైగా జనసేనతో మొదటి నుంచి పొత్తులోనే ఉంది బీజేపీ. పవన్ కళ్యాణ్ ఇకపైనా తమతోనే ఉంటారన్న నమ్మకంతోనే కాపులకు తప్ప మిగతా వారికి బీజేపీ టికెట్లు ఇచ్చిందా? రీసెంట్ గా ముద్రగడను కూడా బీజేపీలోకి చేర్చుకుందామనుకున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి, ఆర్ఎస్ఎస్ పెద్దల నుంచి ముద్రగడకు పిలుపులు కూడా వెళ్లాయి. ఈ విషయం ఆయనే చెప్పుకున్నారు కూడా. మిథున్ రెడ్డి గారు కెల్లంపూడి వచ్చే వరకు కూడా సార్ బీజేపీ నుంచి ఎటువంటి ఫోన్లు లేదు సార్ నాకు. మిథున్ రెడ్డి గారు 10 నిమిషాలు వస్తారని సోమవీర్రాజు గారు ఢిల్లీ ఫోన్ చేశారు సార్. భద్రాంగా కంగాపడకండి, 2 రోజులు వాయిదా వేయనన్నారండి. చిచ్చి అంటారండి, నేను వస్తానంటే ఆహ్వానించాను, ఆగనన్నానండి. బెంగళూరు నుంచి పురుషోత్తం గారు ఫోన్ చేశారు సార్. మిజోరాం నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు సార్, పెద్ద ఆయన. 3 సలహాలు అమలు చేయాలా, అమలు చేస్తున్నామని చెప్పి పబ్లిక్గా రాష్ట్రానికి వచ్చి ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ బహిరంగ సభలో చెప్పాలండి. అప్పుడు 170 సీట్లు మీరు పోటీ చేయండి, ఒళ్ళు దాచుకోకుండా మీకోసం కష్టపడతాను అని నేను వీళ్ళకి చెప్పాను సార్ ఈ మధ్యవర్తులకి. కారణాలేవైనా బీజేపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కాపు కమ్యూనిటీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని బహిరంగంగానే చెబుతున్నారు కమలం నేతలు. ఇంత పెద్ద కమ్యూనిటీలో, ఇంత పెద్ద పార్టీలో టికెట్ ఇవ్వడానికి ఒక్క కాపు నేత కూడా కనిపించలేదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎంపీ 6 సీట్లు, ఎమ్మెల్యే 10 సీట్లకు సంబంధించి 16 సీట్లలో 30% ఉన్న జనసంఖ్యకు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు కూడా ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే ఈ యొక్క సీట్లు అనౌన్స్ అయినప్పటి నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి కాపు నాయకులు అందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో కాపులు లేరా, లేదా కాపులకు సీట్లు ఇవ్వరా అని వాళ్ళు వేసే ప్రశ్నలకు వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ యొక్క కాపు నాయకులు కానీ, కాపు యువకులు కానీ ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో కాపులకి 6 కులాలు, కాపు, తెలగ, ఒంటరి, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపుకు సంబంధించి 30% మంది జనాభాలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు కాపు ఐక్యతే లక్ష్యంగా సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేశారు. ఏపీలో కాపు ఫ్యాక్టర్ తో బలపడాలని కూడా భావించింది బీజేపీ. అప్పట్లో సోము వీర్రాజు కూడా అగ్రెసివ్ గా వెళ్లారు. ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టడంతోనే వెళ్లి చిరంజీవిని కలిసొచ్చారు. బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు చిరంజీవిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. భీమవరంలో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్నారు చిరంజీవి.
ఒకప్పుడు కాపునాడు సభలో పాల్గొన్న జీవీఎల్ నరసింహారావు తాను కులానికి పెదకాపునవుతానంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. అంతేకాదు గన్నవరం ఎయిర్పోర్టుకు వంగవీటి రాధా పేరు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాపు నేతనే సీఎం అని కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. కాపు నేతలకు బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే కాపు నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించింది. కన్నా తరువాత ఆ ప్లేస్ లోకి వచ్చింది సోము వీర్రాజు. సో ఏపీలో కాపు కమ్యూనిటీపై బీజేపీ బలమైన ఫోకస్ పెట్టిందనేది నిజం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో కాపు సామాజిక వర్గం 20% వరకు ఉంటుందని అప్పట్లో లెక్కలేసింది కమలదళం. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు కమ్యూనిటీకి బలం ఎక్కువ. సుమారు 39 అసెంబ్లీ నియోజకవర్గాలపై కాపు సామాజిక వర్గం ప్రభావం చూపగలదని బీజేపీ నమ్మింది కూడా. ఆ బలమైన కమ్యూనిటీని తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేసింది. ఏపీ జనాభాలో రెడ్డి సామాజిక వర్గం 5%, కమ్మ సామాజిక వర్గం జనాభా 10%. ముఖ్యమంత్రులయ్యింది కూడా ఈ రెండు సామాజిక వర్గాల వారే. సో కాపు ఫ్యాక్టర్ ను ఉపయోగించుకుంటే రాష్ట్రంలో బలపడొచ్చని ఇలాంటి లెక్కలన్నీ వేసి కాపులకు ప్రాధాన్యత ఇచ్చింది. 2009లో చిరంజీవి దక్కించుకున్న 18% ఓట్లలో మెజారిటీ వాటా కాపులదే అనేది బీజేపీ నమ్మకం. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా అప్పట్లో వైసీపీ టీడీపీకి మధ్య ఓటు షేర్ తేడా జస్ట్ 2.06%. సో టీడీపీ గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ అండ్ కాపు ఓటు బ్యాంకేననేది బీజేపీ వాదన. అంతేకాదు 2019లో వైసీపీ గెలవడానికి సైతం టీడీపీపై కాపులలో ఉన్న ఆగ్రహమేనని బీజేపీలోని ఓ వర్గం అంచనా వేసింది. ఈసారి కాపు ఓటు చీలిపోకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు వన్ సైడ్ లవ్ ని 2 సైడ్ గా మార్చుకోగలిగారని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. జనసేనతో టీడీపీ పొత్తుకు కారణాల్లో కాపు ఫ్యాక్టర్ కూడా ఒకటి. ఏపీలో కాపు కమ్యూనిటీ బలం తెలుసు కాబట్టి మొదటి నుంచి కాపు ఫ్యాక్టర్ పై బీజేపీ ఫోకస్ పెంచింది. అంటే ఆపరేషన్ కాపును ముందు నుంచి చేపట్టాలనుకుంది బీజేపీ. కారణాలేవైనా కానీ ఆపరేషన్ ని సజావుగా చేయలేకపోయింది. తిరిగి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించింది.